హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళనైతే నేను గార్డెనింగ్ గురించి అప్డేట్ అండ్ టూర్ అయితే చేయట్లేను. చాలామంది అడుగుతున్నారు కానీ చేయలేకపోతున్నా. ఎప్పుడు గార్డెన్ అనేది క్లీన్గా నీట్గా అయితే ఉండట్లేదు, ఏదో ఒకటి అవుతుంది. సో 4 రోజుల నుంచి వర్షం పడడం వల్ల వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేకపోయినా. నాకు తెలుసు చాలామంది నా మీద గుస్సా అవుతారని చెప్పేసి, కానీ కొంచెం అర్థం చేసుకోండి. చాలా వర్షాలు పడ్డాయి, చెట్లన్నీ ఖరాబ్ అయినాయి. అవన్నీ నేను ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అన్ని కాకపోయినా కొన్ని అయితే కవర్ చేస్తున్నా. చిన్న మినీ వీడియో లాగా చేస్తున్నా అన్నట్టు. చూసిండ్రా ఇక్కడ గులాబీ పూలు అయితే మస్తుగా పూస్తున్నాయి. మన ఇంట్లో ఎప్పటికీ ఉండేటి ఈ గులాబీ పూలు అనేది 365 డేస్ పూస్తూనే ఉంటాయి. నేను చెప్పిన ఆల్రెడీ పెద్ద వీడియో కూడా చేసి పెట్టిన కదా, మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో కావాలంటే మళ్ళీ దాన్ని ఎట్లా పెంచుతా గులాబీ చెట్లు అనేది మళ్ళీ ఒకసారి వీడియో కింద ఇస్తాను, చూడండి. అండ్ చాలా పువ్వులు అయితే మస్తుగా పూసినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వర్షం పడడం వల్ల చెట్లన్నీ అట్లా అయిపోయినాయి. చూసిండ్రా ఎట్లా ఎంత మంచిగా కన్నుల పంటలా అయితే ఉన్నది. వర్షం పడినా కానీ చెట్లకు పువ్వులు అయితే ఎక్కడా తీసిపోలేదు, మంచిగా ఉన్నాయి. 4 డేస్ నుంచి తుఫాను వల్ల అసలు చెట్లు చాలా పడిపోయినాయి. నేను గార్డెన్ టూర్ చేయాలని చెప్పి చాలా ట్రై చేసిన. గార్డెన్ టూర్ చేద్దామంటే నీట్గా ఉంటే చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. ఇక్కడైతే నేను కొన్ని ప్లాంట్స్ రీపాటింగ్ చేసిన. ఈ పాట్ అనేది కొంచెం ఆ కుండీ అనేది కొంచెం పగిలిపోయినట్టు అయింది. అందుకోసమనే నేను కొత్త బకెట్లు వేసేసిన. దాన్ని తీసి మట్టిని ఇట్లా అంతా మళ్ళీ కొత్త మట్టి కలిపి, ఎర్ర మట్టి అంటాం కదా, దాన్ని కలిపి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నట్టు. అదే మీకు చూపిస్తున్నాను. రీపాటింగ్ ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ మనం పాతది తీసి మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం ఫ్రెష్ మట్టి ఎప్పటికీ కలుపుకోవాలి. మళ్ళీ అదే మట్టి తీసి అందులోనే వేయకూడదు. సో దాంట్లో నేను కొంచెం ఎర్ర మట్టి కలిపేసి మళ్ళీ కొత్త కుండీలో పెట్టుకున్నా అన్నట్టు. సో ముచ్చట ఎక్కడనో ఆపేసినా కదా, అంగో చూసిరా ఏర్లు ఎంత మంచిగా వచ్చినాయో. కుండీలలో పెడితే చెట్లకు పువ్వులు పూయవు, మీరు భూమిలో పెట్టుకున్నారు కాబట్టి మస్తు పూతున్నాయి అని అంటున్నారు. అట్లేం లేదండి, కుండీలో కూడా నేను చాలా చెట్లు పెట్టి పెంచుతాను అన్నట్టు. అసలు కుండీలో అయినా సరే, మనం భూమి మీద పెట్టినా సరే, వాటిని కూడా చిన్న పిల్లల లెక్క దానికి టేక్ కేర్ చేసి మంచిగా అన్ని ఇస్తేనే అవి మంచిగా పువ్వులు పూస్తాయి అన్నట్టు. పెట్టి వదిలేస్తే దానికి నీళ్ళు పోయకుంటే చెట్లు ఎండిపోతాయి. సో మనం మంచిగా డే టు డే దానికి పురుగు వచ్చిందా, ఏమొచ్చింది, ఎట్లా అయింది, ఆకులు ఉంటాయా, రాలిపోతున్నాయా, పువ్వులు పూసినాక వాటిని కట్ చేయాలి. కట్ చేస్తేనే వాటికి పువ్వులు మళ్ళీ వస్తాయి. అట్లాంటి చాలా ముచ్చట్లు ఉంటాయి. మీ ఇంట్లో బాగా పూస్తానే అంటే కేరింగ్ కూడా అంతే బాగా తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను కొన్ని పాటింగ్ చేసేటప్పుడు నేను మొత్తం పట్టుకున్న లీవ్స్ అన్నీ కట్ చేసిన అన్నట్టు. కట్ చేసినాక మీళ్ళ కొమ్మలకు ఉండే కొన్ని కటింగ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా పెట్టిన. అండ్ ఆ పాతగా వచ్చిన ఏర్లతోటి ఇంకోటి పెట్టిన అన్నట్టు. సో ఇక్కడ కటింగ్స్ ఎట్లా చేసుకోవాలనేది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి కుండికి ఒక 3 కానీ 2 కానీ చెట్లే పెట్టుకోవాలి. అది కూడా క్రాస్ కటింగ్లో పెట్టుకోవాలన్నట్టు. దానికి మనము రూట్ గ్రోయింగ్ పౌడర్ అని ఏదో కలమంద పెట్టాలని ఏమో అంటారు. నేను అసలు అట్లాంటివి ఏం చేయను, డైరెక్ట్ పెట్టేస్తూనే ఉంటా. అవి మంచిగా నాటుకుంటే వస్తాయి. నీ చెయ్యి తీరు అంటారు, అట్లా ఏమి ఉండదండి. మనం కటింగ్స్ ఎలా చేసామో వాటికి ఫంగస్ రాకుండా మనము ఇట్లా క్రాస్ కట్ చేసి పెట్టుకోవాలి. అందుకే నేను డీటెయిల్గా వీడియో కూడా చేసిన అని చెప్పిన కదా, అది డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడైతే ఒక 3 కనకాంబరాలు ఉంటాయి కదా, కనకాంబరాలు కూడా ఈసారి కుండీలనే పెట్టి ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. మాదైతే పల్లెటూరే, మంచిగా భూమి చాలా ఉంటుంది, నేలనే పెట్టచ్చు. కానీ మీకు చూపిద్దాము వీడియో తీసి అని చెప్పేసి నేను కొన్ని కుండీలలో పెట్టినా, లేకపోతే నేల మీదనే పెట్టుకుంటా చెట్లు మాత్రము. మాకు టెర్రస్ లాంటిది ఏం లేదు కాబట్టి. సో అట్లా కట్టింగ్స్ తీసుకొని పెట్టేసేయడమే, ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. మీరు మట్టి ఎప్పుడైనా కానీ లూజ్గా ఉండేటాగు చూసుకోవాలన్నట్టు. గట్టి మట్టి, రాళ్ళు ఉండే మట్టి సెలెక్ట్ చేసుకోవద్దు. మీ దగ్గర ఎర్రమట్టి, నల్ల మట్టి 2 ఉంటే 2 కలిపి పెట్టండి. ఇంకా వర్మి కాంపోస్ట్ కానీ, ఇంకా ఏమంటారు, అట్లాంటివి ఏం లేకపోయినా పర్లేదు, చెట్లు అనేటివి బతుకుతాయి. ఆకులు అనేటివి తీసి మాత్రమే పెట్టాలి. గులాబీ చెట్టు నాటుకునేటప్పుడు ఆకులతో అస్సలు పెట్టొద్దు, ఆకులు తీసేసి కట్టింగ్స్ నుంచే పెట్టాలి. ఇక్కడనైతే వర్షానికి ఒక చిన్నది జామ చెట్టు అనేది మొలిచింది, అది పెరుగుతూనే ఉన్నది జఫ్న, అసలు చూస్తుంటే పెరిగిపోతూనే ఉన్నది అది. అండ్ ఇక్కడ డ్రాగన్, అవన్నీ ఇత్తనాలతో తీసి పెట్టిన డ్రాగన్ చెట్లైనా ఏదైనా, అందుకే మీకు అవి చిన్న కనబడతాయి. ఇక్కడ పెద్ద తులసి చెట్టు చూసారా, మా ఇంట్లో తులసి చెట్లు చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి తులసి మొక్కలు అంటే ఫ్రీగానే ఇచ్చేస్తాము, నా కమెంట్స్లో చెప్పండి. అసలైతే తులసి మొక్కలు పెరిగితే ఇంట్లో మంచిదో కాదో తెలియదు కానీ చాలా పెరిగినాయి అన్నట్టు. వర్షానికి ఇంకా చాలా మొలిచినాయి. ఇక్కడైతే అపరాజిత ప్లాంట్, అదే శంకుపూల చెట్లు అంటాం కదా, అవ్వన్నట్టు. దాని గురించి కూడా నేను శంకుపూల టీ అని ఈ మధ్యలో ఫేమస్ అవుతుంది. మీరు కావాలంటే నేను కూడా అది ట్రై చేశాను, నాకు కూడా వర్కౌట్ అయింది. 1 kg అయితే తగ్గిన. మీకు కూడా కావాలంటే నేనైతే వీడియో తీసి పెడతా. ఇక్కడైతే ఇది తమలపాకు చెట్టు అండి, మస్తు పెద్ద ఆకులతోటి మంచిగా వస్తుంది. నాకు తమలపాకు చెట్టు
గురించి కూడా చాలామంది క్వైరీస్ అడిగారు. మీకు తమలపాకు చెట్టు పెంచుకోవడం ఎట్లా అర్థం కావట్లేదు చెప్పండి అంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతా, కమెంట్స్లో అడగండి. తమలపాకు చెట్టు అనేది ఎవరింట్లోనైనా ఉండాలి, ఎందుకంటే పండుగలు మనం మస్తు చేస్తాం కదా, అంత పండుగలకి కూడా ప్రతిదానికి మనకి తమలపాకులు అరటి ఆకులు చాలా ఇంపార్టెంట్. అక్కడనైతే నేను నిమ్మ చెట్టు చూపించిన కదా, ఇదేమంట మల్బరీ చెట్టు. ఈ మల్బరీ చెట్టు కూడా నేను ఒకరింట్లో చూసి కొమ్మ ఇరుసుకొచ్చి పెట్టిన, అట్లా కూడా బతికింది, కొమ్మలతో కూడా బతుకుతున్నాయి మల్బరీ. మీకు ఎక్కడైనా మల్బరీ చెట్టు కనబడితే కొమ్మ తీసుకొచ్చుకొని పెట్టండి, కొమ్మ లేకపోతే బతకదు అనుకోకండి. రూట్స్ అవసరం లేదు దానికి, మన కొమ్మలతోటే గ్రో అవుతుంది అన్నట్టు అది. ఇక్కడైతే ఇది చిన్న జాజి చెట్టు అంటారు, అది ఇంకా నేను ప్లాంటేషన్ చేసుకోలేదు, చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టిన, అది తీగలాగా అవుతుంది, ఇంకా దాన్ని నేను నాటుకోవాలి. ఈ వర్షానికి అంత ఆగమాగం అయిపోయినాయి చెట్లన్నీ, నేను ఇంకా ఏమీ ప్లాంటింగ్ కూడా చేయలేదు, జర అట్లా వదిలేసిన. ఇగో ఇక్కడ ఇంకో కుండీలలో అదే గులాబీ చెట్లు నాటుకున్నా అన్నట్టు కొమ్మలు. యాక్చువల్లీ నేల అనేది ఉంది భూమి, కానీ కుండీలలో పెట్టేసిన. ఇగో ఇది గడ్డి పూల చెట్లు అంటాము మేము, ఇంగ్లీష్లో అయితే పాటిలేక అంటారు. నేను దీని గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇదైతే ఈజీ, అసలు నార్మలీ చెట్లు ఉత్తగా మట్టి లేకుండా కూడా పెంచుకోవచ్చు, అంటే ఇవే కొంచెం మట్టితోటి హ్యాంగింగ్ టైప్లో ఫ్లవర్స్ మొత్తం మనము టెర్రస్కి కానీ ఎక్కడైనా ఇట్లా ఏమంటారు దాన్ని, ఇట్లా ఒక చిన్న రాడ్కి కానీ ఇట్లా చెట్లన్నీ పెట్టుకొని యాలాడ తీసుకోవచ్చు, వీటిని షోకేస్కి ఫ్లవర్స్ చాలా మంచిగా ఉంటుంది. మనకి ఫ్లవర్స్ ఉంటే చెట్లు ఉంటే ఏంటి ఉపయోగం అని చాలామంది అనుకుంటారు, కానీ అవి ఉంటే మనకి మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. మన ఈ టెన్షన్ లైఫ్లో మనకి కొంచెం ఆ చెట్లు ఆ వెదర్ అది మన మూడ్ని చేంజ్ చేస్తుంది అన్నట్టు, అందుకే చెట్లు పెంచుకోవాలి. ఇగో ఇక్కడ అన్నీ నేను ఇవేమంటారు కనకాంబరం చెట్లు పెట్టినా, కానీ వర్షానికి మస్తు దెబ్బతిన్నాయి, అన్ని ఇట్లా అయినాయి, కొంచెం కొంచెం పురుగు తింటుంది. అయినా చూస్తున్నా ఇంకా దీన్ని ఇప్పుడు మనం ఎటు ముట్టుకునేటట్లేదు, ఎందుకంటే చిన్న చెట్లు కదా, వాటిని పీకి వేరే కాడ పెట్టడానికి కూడా లేదు. చూద్దాం ఇవి బతుకుతే మళ్ళీ నేను ఎట్లా వీడియో చేస్తా కదా అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా గులాబీ కనకాంబరం చెట్లును చామంతి చెట్లు. సో అవన్నీ కూడా ఈ తులసి చెట్ల కిందికే పోయినాయి అన్నట్టు, అవన్నీ తులసి మొక్క మొత్తం కవర్ చేసేసింది. తులసి చెట్లు అయితే చాలా మోల్చినాయి, మంచిగా ఎట్లనో తెలియదు కానీ గడ్డి పెరిగినాయి. మీకు ఎవరికైనా తులసి మొక్కలు కావాలంటే మాత్రం ఫ్రీగానే పంపించేస్తాం, నాకు ఒక కమెంట్ చేయండి తులసి మొక్క కావాలన్న వాళ్ళు. అండ్ అవన్నీ కూడా మొత్తం కనకాంబరం చెట్లు. యాక్చువల్లీ తులసి చెట్లు మొత్తం పీకేస్తేనే అవి పెరుగుతాయేమో, ఎందుకంటే వాటి కిందికి పోయినాయి కాబట్టి. సో ఏదో చెప్తున్నా కదా, నేచర్ మస్తు, చెట్లను ఇష్టపడే వాళ్ళు, నేచర్కి దగ్గర ఉండేవాళ్ళు మంచిగా పెంచండి చెట్లని, ఇది మంచి టైం. చూసారా ఇక్కడ మొత్తం వర్షానికి చిక్కుడు చెట్టు అనేది మొత్తం పడిపోయింది, దాన్ని కూడా మంచిగా చేయాలి. మంచిగా చేసినాక నేను పర్ఫెక్ట్గా అన్ని చెట్లను కవర్ చేస్తే ఇంకా మస్తు మస్తు చెట్లు ఉన్నాయి, అవన్నీ నేను వీడియోని అయితే తీసి పెట్టట్లేను. ఇదైతే ఒక చిన్న వీడియోలాగా నేనున్నా అని చెప్పడానికి ఒక వీడియో తీసిన అంతే, ఎందుకంటే చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు, అందుకోసమని మన ఛానల్కి ఇంకా వీడియోస్ వస్తలేదని పరేషాన్ అవుతారని ఒక వీడియో అయితే తీసిన అప్డేట్ కోసము. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి వీడియోస్ ముందు వస్తాయి. ఇప్పుడు కొంచెం వర్షం వలన ఏం వీడియోస్ తీయలేకపోయినా అంతేనండి. మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నాకు తెలుసు అందరు సపోర్ట్ చేస్తారని.